ఎవరు బతకాలో ఆయుధాలు నిర్ణయిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రపంచంలో మానవ చరిత్రలోని అత్యంత విధ్వంసకరమైన ఆయుధ పోటీ నెలకొందన్నారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మాట్లాడిన ఆయన రష్యాకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ఐరాస సహా ఇతర బలహీన అంతర్జాతీయ సంస్థలు ఉక్రెయిన్, గాజా, సుడాన్లో యుద్ధాలను నిలువరించలేకపోయాయని ఎండగట్టారు. ఎవరు ప్రాణాలతో ఉండాలో ఆయుధాలు నిర్ణయిస్తున్నాయి. ఈ ప్రపంచంలో స్నేహితులు లేకపోతే ఆయుధాలు మాత్రమే ఉంటాయి. ఎలాంటి భద్రతా హామీలు ఉండవు. మాపై యుద్ధాన్ని రష్యా పొడిగిస్తూనే ఉంది. దానిని అంతర్జాతీయ సమాజం ఖండించాలి. పుతిన్ను ఇప్పుడు ఆపకపోతే ఈ యుద్ధం మరింత విస్తరిస్తుంది. రష్యా డ్రోన్లు యూరప్ అంతటా ఎగురుతున్నాయి అని జెలెన్స్కీ హెచ్చరించారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య ప్రారంభించింది. గత 3 ఏళ్లకు పైగా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దానిని ఆపేందుకు జరుగుతోన్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగినా కూడా యుద్ధాన్ని ఆపలేకపోతున్నారు.